హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరి ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాయండి. ఇదైతే ఈయన టిఫిన్కి చాలా బాగుంటుందండి. పిల్లల క్యారీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. పొద్దున్నే మనం కర్రీ చేయాలి, తర్వాత ఇంకా చపాతీ చేయాలంటే చాలా కష్టమవుతుంది కదా. అలా కాకుండా ఈజీగా సింపుల్గా ఇలా రెండు ఒకే టైంలో చేసేసుకుంటే ఈయన క్యారియర్ బాక్స్ కట్టడం కూడా ఈజీ అయిపోతుంది. తర్వాత టిఫిన్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. డబల్ పని లేకుండా సింగిల్ పనిలోనే ఇలా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా చేస్తాననేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, వచ్చేసేయండి చూసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నా అండి. అందులోకి వచ్చేసి ఒక 2 ఆలు అయితే కట్ చేసుకున్నా. ఇది మాకు సరిపడేంత, మనకు చాలా కావాలనుకుంటే చాలా తీసేసుకోవచ్చు అనమాట. మాకు సరిపడేదైతే నేను చూపిస్తున్నాను మీకు. ఇంక ఇలా ఆలు తీసేసుకున్నాం, కట్ చేసుకొని ఇలా కుక్కర్లోకి పెట్టి 2 విజిల్ ఇచ్చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నా. 2 విజిల్ ఇస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఒక పక్క అక్కడ అది అయిపోతుంది, కుక్కర్ పెట్టేశాను. ఇంక ఇందులోకి వచ్చేసి మనకి సరిపడే అంత పరోటాకి సరిపడే అంత గోధుమ పిండి అయితే తీసేసుకోవాలి. గోధుమ పిండితో చేస్తేనే చాలా బాగుంటుందండి ఈ పరోటా. మైదా అయితే అస్సలు వాడకూడదు. అందుకోసం నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నా. అందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసి మనం సేమ్ చపాతీ పిండిలాగే తడిపేసుకోవాలన్నమాట. చపాతీ పిండి మనం చేసుకుంటాము సేమ్ అలాగే అండి, అలా రెడీ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. ఈజీగా కూడా అయిపోతుంది, 2 రకాలుగా కాకుండా తొందరగా అయిపోతుంది అనమాట. ఎక్కువ పని లేకుండా ఇలా చేసేసుకుంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్ అయితే తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. అందుకోసం ఇలా అయితే మేము ముందుకు తెచ్చేసాను ఈ వీడియో. ఇలా బాగా మనం మెత్తగా చేసుకుంటే, ఇట్లా బాగా మెత్తగా తడిపితే చాలా బాగుంటుందండి. అందుకోసం నేనైతే కొంచెం అలా ఎక్కువగానే తడిపేసాను అనమాట, బాగా మెత్తగా. ఇట్లా ఒక 5 నిమిషాలు ఇలా మెత్తగా చేస్తే అప్పుడు పొరోటా అనేది చాలా బాగా వస్తుంది, బాగా మెత్తగా ఉంటుందండి. అందుకోసం ఇలా అయితే రెడీ చేసేసుకున్నా. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, సేమ్ చపాతీ పిండి ఇలాగే అనమాట. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ ఈ పక్క చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే విజిల్ ఇచ్చేసినాం కదా, 2 విజిల్లు చూడు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇవైతే అన్నీ పక్కన తీసేసుకుందామండి. పక్కన తీసేసుకుంటే చల్లారినవి కూడా, ఇలా చల్లారేసినవి కూడా కొద్దిగా మనము అట్లే పని చేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుందండి. టిఫిన్కి అయితే గిన చాలా బాగుంటుంది. ఇంకా క్యారేజీకి 2 పనులు లేకుండా సింపుల్గా ఒకే పనిలోనే. ఇంక ఇప్పుడు ఇవి తీసేసుకున్నాను కదండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఇదంతా ఆలు అయితే కొంచెం ఇలా తీసేసుకొని పక్కకి తోలంతా తీసేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం కాలుతూ ఉందండి, రొంత వేడిగానే ఉంది. చల్లారింది, తర్వాత వేడిగా ఉందన్నమాట కొంచెం. అందుకోసం నేనైతే అలా తోలంతా తీసేస్తూ ఉన్నా అనమాట. ఇలా ఇదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా చూడండి, ఒక అలా అంటే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని, గిన్నెలోకి అయితే ఇంక ఇలా కట్ చేసుకొని అయితే వేసుకున్నా అండి. ఇలా వేసేసుకొని ఇందులోకి ముందే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ తరిగి పెట్టుకున్నా. ఇక్కడ కరివేపాకు కొంచెం అన్నీ తరిగి పెట్టుకున్నా అనమాట. చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మనం మామూలు కర్రీలోకి వేస్తే తీసి పక్కన పడేస్తారు కదా, అలా కాకుండా ఇలా వేసి చేస్తే బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. అలా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. గరం మసాలా కొంచెం వేసేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి అందులోకి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నా అండి. ఇంకా ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని అంతా మనకి బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే కాలుతుందని అలా స్పూన్తో కలిపాను, కానీ అది కలవదండి. మనం చేతితోనే బాగా కలిపితేనే వస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే మెత్తగా అయ్యేలాగా కలుపుతూ ఉన్నా అనమాట. ఇలా చేసుకున్నామనుకో ఈజీగా అయిపోతుందండి మనకి. ఇంక ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అంతా చేతితో చేస్తున్నాండి. చేతితో కలిపితేనే బాగుంటుంది కదా, అందుకోసము అన్నీ మిక్స్ అవుతాయి అంతా మొత్తము. ఇలా అంతా నులిమి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇదైతే మిక్సీకి అయితే వేయకూడదండి, ఇలా చేతితోనే రుద్దుకోవాలి. మిక్సీకి వేస్తే కానీ అస్సలు బాగుండదు. అందుకోసం ఇలా చేతితోని అంతా బాగా ఇలా మిక్సీడ్ చేసుకున్నాం అనుకో ఇలా అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్నాం కదండి. ఇది రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను అనమాట. తెల్లగా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం కలర్ రావడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అలా పసుపు వేసేసి కలిపేసాను. ఇంక ఇది వచ్చేసి మనం కొంతమంది తిరువాత వేసి కూడా చేసుకుంటామండి, అలా అవసరం లేదు. ఇంక ఇలానే చాలు. ఇంక ఇప్పుడు చూడండి చపాతీ పిండి అయితే బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే తీసి ఇంకా పరోటా చేయడానికి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు అదే ఆలునే తిరువాత వేసి కూడా చేయొచ్చు, కానీ ఇలా చేసుకొని ఇంకా ఇలా చేస్తే అయినా చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఎక్కువ పని లేకుండా సింపుల్గా అయితే ఇలా చూపించాను అనమాట, ఈజీగా పని అయిపోయేలాగా.
ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి కావాల్సిన పరోటాలు అయితే చేసుకున్నాం అనమాట. ఈ సైజులు మన చపాతీ సైజులో అయితే తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇవి వచ్చేసి మనము చపాతీ లాగా చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా అలా చిన్నగా రుద్దుకొని ఈజీగా అండి, ఇది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదనమాట. ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నీ. ఇంక ఇప్పుడు ఇలా చిన్న చపాతీలాగా రుద్దుకోవాలి. ఫస్ట్ ఇలా రుద్దుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే ఇక్కడ ఆలు పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టాం కదండి, అది ఇలా పెట్టేసుకొని మనకి ఇందులో ఇప్పుడు మనము క్లోజ్ చేసేసుకోవాలండి. ఇదంతా చపాతీ మనం క్లోజ్ చేసేసుకుంటే ఇలా చాలా బాగుంటుందండి. ఈ పరోటా అయితే సూపర్ ఉంటుంది అనమాట. మనం పరోటా అది పేస్ట్ బయటికి రాకోకుండా, ఇది ఆలు పేస్ట్ బయటికి రాకోకుండా ఇలా అంతా ఇలా ముద్దలాగా చేసేసుకోవాలండి. ఇలా ముద్దలాగా చేసేసుకొని మనకి ఇంకా ఇలా కొద్దిగా అలా ఒత్తుకోవాలి చేత్తో. అలా ఒత్తుకున్న తర్వాత మనం ఇప్పుడు అయితే ఇట్లా రుద్దుకోవాలన్నమాట చపాతీ కర్రతో. ఇలా బాగా గుండుగా అనుకొని చపాతీ కర్రతో మనకి ఆ పేస్ట్ అనేది బయటికి రాకున్నట్టు నిదానంగా చిన్నగా ఊరిని అలా అనుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసినాం అనుకో పేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా స్లోగా చిన్నగా అలా అనుకున్నామనుకో చాలా బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి అలాగే చాలా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో పైన కొంచెం తెల్ల నువ్వులు వేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇట్లా నువ్వులు తగులుతూ ఉంటాయి లోపల పేస్ట్తో సహా, చాలా బాగుంటాయి. ఇంకా అలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే పెనం పెట్టేసుకున్నా అండి, వేడైపోయింది. ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆ పొరోటా అనేది కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా అయితే చేసేస్తున్నాను. ఇది కొంచెం స్లో మంట మీద నిదానంగా కాలిస్తే లోపల కూడా ఆలు కర్రీ కూడా మంచిగా ఎర్రగడ్డ అవన్నీ మనం పచ్చి వేసాం కదా, అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి, లోపలంతా మంచిగా ఉడికిపోతుంది అనమాట. అందుకోసం స్లోగా నిదానంగా చిన్న మంట పెట్టి కాల్చుకోవాలి. చూడండి, ఎక్కడ పరోటా పేస్ట్ కూడా ఆలు పేస్ట్ కూడా బయటికి రాలేదు, చాలా బాగుంది కదండి. ఇలా చేసేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇందులోకి అసలు వేరే కర్రీనే అవసరం లేదనమాట. మేమైతే ఇలా చేస్తామండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకం చేస్తూ ఉంటారు కదా, మీరేమైనా వేరే విధంగా చేస్తారేమో కూడా చెప్పండి, అలా కూడా చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇలాగ చేసుకుంటాను అనమాట. అందుకోసం మీరు కూడా ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూడండి, ఎక్కడ మనకు ఆలు పేస్ట్ కూడా బయటికి రాలేదు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఏమంటే స్లో మంట మీదే నిదానంగా వేయించుకోవాలి, వేయించుకుంటేనే మనకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నా అండి. ఇలా చేసుకొని ఇందులోకి మనకి కావాలి అంటే పక్కన ఏదైనా చట్నీ తీసుకోవచ్చండి, లేదు ఇలానే అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. ఇంకా లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. మనం పచ్చి వేసామే, ఎర్రగడ్డలు అవన్నీ బాగుండదేమో అనుకుంటాం, కానీ చూడండి ఎంత బాగా మంచిగా కుక్ అయిపోయింది, చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్